హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే మరి బుచ్చిబాబు ఎంత ఫాస్ట్గా షూటింగ్ చేస్తున్నాడు అంటే నిజంగా టాలీవుడ్ మొత్తం ఆశ్చర్యపోతుంది అనమాట. సో ఎందుకు అంటే మొన్నే అసలు మైసూర్లో షెడ్యూల్ స్టార్ట్ అయింది అని చెప్పి విన్నారు. బట్ అగైన్ హైదరాబాద్లో అయిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ అగైన్ ఢిల్లీ వెళ్ళిపోయారు. ఢిల్లీ నుంచి మళ్ళీ హైదరాబాద్ వచ్చి ఇంకో కొత్త షెడ్యూల్ అయితే స్టార్ట్ చేస్తున్నారు అనమాట. సో అంటే ఎంత ఫాస్ట్గా షూటింగ్ చేస్తున్నాడు, అసలు ఎంత ప్లానింగ్ మీద ఉన్నాడు అనేది నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది గైస్. అంటే ఒక 4 సంవత్సరాల పాటు ఒకే స్క్రిప్ట్ మీద పనిచేస్తే దాని తాలూకు రిజల్ట్ ఎలానే ఉంటుందేమో మరి. బహుశా మరి అగైన్ అంత సీనియర్ డైరెక్టర్ అయి ఉండే శంకర్ గారు కూడా ఆ లీకులు కానీ అగైన్ ఒక ఫుటేజ్ బయటకు రావడం సో ఇవన్నీ కూడా ఆపలేకపోయారు. బట్ బుచ్చిబాబు ఏంటంటే ఒక సినిమా ఎక్స్పీరియన్స్తోనే ఎంత జాగ్రత్తలు తీసుకొని అసలు ఈ రోజు వరకు ఒక్క ఫోటో కూడా బయటకు లీక్ కాకుండా చాలా జాగ్రత్తగా చాలా ప్రకటబందీగా అయితే సినిమా షూటింగ్ అయితే చేస్తున్నారనమాట. మరి అలాగే రామ్ చరణ్ గారు కూడా ఎట్లా లేదన్నా సరే ఆ గేమ్ చేంజర్ అనేది ఒకటి పోయింది, ఓకే ఇట్స్ ఓకే. బట్ దాని నుంచి వెంటనే బయటకు వచ్చి మళ్ళీ ఇంకో కొత్త దాని మీద ఆయన ఏంటంటే కంప్లీట్గా ఫోకస్ చేసి అగైన్ ఒక కొత్త ప్రోడక్ట్ ఇవ్వాలి అని చెప్పి మళ్ళీ అదే డెడికేషన్తో పనిచేస్తున్నారనమాట. సో ఆల్రెడీ ఇంతకు ముందు నేను చెప్పినట్టు అగైన్ ఆ వెయిట్ లాస్ అవన్నీ కూడా ట్రై చేస్తున్నారు. దానికి సంబంధించి బాగానే ఉంది అంతా కూడా. ఇప్పుడు మార్చి 5వ తేదీ నుంచి కూడా మనకైతే హైదరాబాద్లో కొత్త షెడ్యూల్ అయితే స్టార్ట్ అయ్యింది. దానికి సంబంధించి శివరాజ్ కుమార్ గారి తాలూకా కన్నడ సూపర్ స్టార్ ఆయన ఉన్నారు కదా, సో ఆయనకు సంబంధించి ఒక లుక్ టెస్ట్ కూడా చేయడం జరిగింది. అది కూడా చాలా సక్సెస్ఫుల్గా వచ్చిందంట. సో అగైన్ ఏంటంటే ఇందులో కొంతమంది ఏం చెప్తున్నారు అంటే చరణ్ గారికి తండ్రి క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు, ఇంకొంతమంది ఏంటంటే ఒక టీచర్ ఒక గురువులా ఉంటారు అని చెప్పి ఇంకొంతమంది చెప్తున్నారు అనమాట. సో ఏది కన్ఫర్మ్ అనేది మనకి ఇంకా బయటకు రాలేదు. ఎందుకంటే అసలు కంప్లీట్గా అసలు లోపల ఏం జరుగుతుంది అని ఒక్క న్యూస్ కూడా బయటకు లీక్ అవ్వట్లేదు అనమాట. సో నిజంగా చాలా గ్రేట్ అనే చెప్పాలి. ఇది ఒక రకమైన మంచి విషయం. సో సినిమాలో ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీ ఉంటే ఖచ్చితంగా సినిమా మీద హైప్ అనేది బిల్డ్ అవుతుంది అనమాట. సో ఆ విషయంలో బుచ్చిబాబుని మెచ్చుకోవాల్సిందే. దాని తర్వాత చూసుకుంటే ఈ సినిమా తాలూకా బడ్జెట్, సో పేపర్ మీద ఉన్న బడ్జెట్ అయితే ఆల్మోస్ట్ 250 కోట్లు అలా పెట్టుకున్నారు. ఇదేంటంటే వృద్ధి సినిమాస్ మైత్రి మూవీ మేకర్స్ ఇద్దరు కాంబినేషనే తీస్తున్న సినిమా అనమాట. సో ఇందులో ఇది పెరిగే అవకాశం కూడా ఉంది అని కొంతమంది అయితే చెప్తున్నారు. ఎందుకు అంటే డే బై డే దాని తాలూకా స్కేల్ అయితే పెరిగిపోతుంది అనమాట సినిమాది. సో అది కూడా ఒక రకంగా మంచిది. బుచ్చిబాబు తాలూకా స్క్రిప్ట్ని మనం గట్టిగా నమ్మొచ్చు. సో ఉప్పెనాలోనే చాలా మంచిగా ఎమోషన్స్ పండించాడు, చాలా మంచిగా అంతా కూడా డిజైన్ చేశాడు అనమాట. సో ఇలాంటి స్టార్ హీరోతో సినిమా తీస్తున్నప్పుడు ఇంకా గట్టిగానే జాగ్రత్తలు తీసుకుంటాడని ఫ్యాన్స్ కూడా ఆశిస్తున్నారనమాట. మరి ఈ సినిమా విడుదల వచ్చేసి అలాగే టీజర్, ఫస్ట్ లుక్, సో చాలా రకాల అప్డేట్స్ అయితే రెడీగా ఉన్నాయి గైస్. నేను ముందు అప్డేట్స్ అయితే మీకు ఇస్తాను. సో ప్రజెంట్ అయితే దీనికి సంబంధించి షూటింగ్ అయితే చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఫ్యాన్స్ అయితే ఇంకా చాలా హ్యాపీగా ఉన్నారనమాట. ప్రజెంట్ అయితే అప్డేట్ అది గైస్. మరిన్ని అప్డేట్స్తో నేను మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.